సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. ఈ ప్రాంతానికి మున్సిపాలిటీ ద్వారా వైస్ చైర్మన్గా గతంలో పదవి స్వీకరించిన తర్వాత అనేక మంది ముస్లిం మైనార్టీ సోదరుల కోసమే కాకుండా ఆ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడిన వ్యక్తి. వైఎస్ఆర్సీపీలో ఒక మంచి ఆలోచనతో కార్యక్రమాలు చేయాలని ప్రయత్నించి నిరాశ చెంది రాజీనామా చేసి ఈ రోజున జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా భావిస్తున్నాను. షబ్బీర్ భాయ్ మీ అందరం కూడా ఒక టీమ్గా పనిచేసుకునే వాళ్ళం. ఆయనకున్న అనుభవం ఒక మున్సిపల్ కౌన్సిలర్గా స్థానిక సమస్యలపైన ఉన్న అవగాహన ఎప్పుడు కూడా ఆ అనుభవం మాకు ఎంతో ఉపయోగపడేది. సో మున్సిపాలిటీలో ఉన్న అనేక అంశాల గురించి కానివ్వండి, భవిష్యత్తులో మేము చేయాలనుకునే కొన్ని కార్యక్రమాల గురించి మాట్లాడుకునేటప్పుడు పెద్దలు మున్సిపల్ ప్రసాద్ గారు, షబ్బీర్ గారు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఆ రోజున మాకు అడ్వైజ్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో మరొకసారి ఆ టీంలో భాగస్వాములు అవడానికి ముందుకు వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఎవరికి హాని చేయకుండా 10 మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. ఆయన తిరిగి మా అందరితో పాటు ప్రయాణం చేయడానికి జనసేన పార్టీలో ఈరోజు చేరడం ఎంతో. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ పెట్టక ముందు నుంచి దీక్షలు చేసి మా టీం కొంతమంది మేము ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయనకి మద్దతుగా రావడం జరిగింది. వ్యక్తిగతంగా నాదెండ్ల మనోహర్ గారి గొప్పతనం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. పార్టీల యొక్క అంతరాల వల్ల ఇన్నాళ్ళు మేము కలవలేకపోయాం వాస్తవంగా. అయితే వ్యక్తిగతంగా ఆలోచించకుండా పార్టీ కోసం, పార్టీ శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేశాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అక్కడ వ్యక్తిగతంగా విమర్శించాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు. కానీ పార్టీ పట్ల జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా అధిష్టానం వరకు నుంచి కూడా, కింద స్థాయి నుంచి అధిష్టానం వరకు కూడా అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగా పార్టీ కోసం 6 నెలలు అందరితో కార్యకర్తలతో కలిసి పనిచేసిన సందర్భం అది. కానీ ఈరోజు ఆ కార్యకర్తల సందర్భంలో పార్టీ మొదటి నుంచి ఆవిర్భావం నుంచి పనిచేసిన సీనియర్ క్యాడర్ పరిస్థితి చాలా నిరాశాజనకంగా ఉంది. అభివృద్ధి గురించి అడగలేం, ఏదైనా పార్టీ కార్యక్రమం గురించి చెప్పలేం, అలాగే ఏదైనా చేయాలన్నా చెప్పాలన్నా కానీ ఎక్కడ ఎవరు నిర్ణయాత్మకమైనటువంటి వ్యక్తిగా ఏ రకంగా కూడా మేము చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ పరిణామాలన్నీ గమనించిన తర్వాత ఖచ్చితంగా మార్పు రావాలి, మార్పు కోరాలి. ఈ మార్పు కోసం మేము మా అంతు కృషి మేము చేయాలనేటువంటి ఉద్దేశంతో సార్ నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో ఈరోజు ఖచ్చితంగా మేము జనసేన పార్టీలో చేరాలి. ఎందుకంటే నాకంటే ఎక్కువ మీకే తెలుసు నాదెండ్ల మనోహర్ గారి గురించి. తెనాలి నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన చేసి అనేక రకమైన సంక్షేమాల గురించి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించి అనేక రకాలైనటువంటి ఆలోచించే వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, అజాత శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకున్న గొప్పతనం అదే. ఎవరితో శత్రుత్వం లేదు, ఎవరితో కూడా ఇది నిరాశాజనకంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. అలానే మీసాలు తిప్పి తొడలు కొట్టే రాజకీయ నాయకుడు కూడా అంతకంటే కాదు. ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం, ప్రతి నాయకుడు కూడా మీసాలు తిప్పి తొడలు కొట్టడం. అది కాదు కావాల్సింది. ప్రజల్లో మమేకమై ప్రజల కోసం పనిచేస్తూ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల నిరంతరం కృషి చేస్తూ, ఏ అవసరం అయితే ఉందో ఆ అవసరాల దృష్ట్యా మన నియోజకవర్గాన్ని ఏ రకంగా సామాజికంగా, ఆర్థికంగా ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి నిరంతరం తప్పించే మనిషి నాదెండ్ల మనోహర్ గారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చరిత్రలో ఒకసారి మనం గమనించుకున్నట్టయితే ఈ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు తెనాల్లో ఒకసారి నందివెలుగు నుంచి మనం కొల్లిపర వెళ్ళాలి అనుకున్నప్పుడు భయంకరమైనటువంటి గుంటలు ఉండే కార్యక్రమం, ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి, బండి వస్తే ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి. అలాంటిది ఆయన నిష్కళంకంగా కంకణం కట్టుకొని ఈ రోడ్డు వేసి తీరాలని చెప్పేసి చరిత్రలో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా రోడ్డు పోయినటువంటి ఒక ఊరికి నాదెండ్ల మనోహర్ గారి యొక్క ఆయన యొక్క చొరవతో, ఆయన యొక్క దీక్షతో ఆ నందివెలుగు నుంచి మనం కొల్లిపర దాకా ఈరోజు హైవే లాగా వేసాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి 25 సంవత్సరాలు దాదాపుగా వారితో మా ప్రయాణం సాగింది. కానీ ఈరోజు చూస్తే అక్కడ గుంటలు పడే కార్యక్రమాలు ఉన్నాయి. కనీసం వాటిని కూడా పూడ్చలేని పరిస్థితి ఉంది. ఇలాంటివన్నీ గమనించిన తర్వాత
సమర్థవంతమైన నాయకత్వం ఒకటి కావాలి. కేవలం మాటలు చెప్పి కార్యకర్తని ఒకసారి 100 సార్లు తిప్పుకునే వ్యక్తిగా కాకుండా కార్యకర్తల యొక్క మనోభావాలను గౌరవిస్తూ అనుక్షణం కార్యకర్తల కోసం పనిచేస్తూ అలాగే తెనాలి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించడంలో ఎలాంటి సందేహం లేదు నాదెండ్ల మనోహర్ గారికి. అలాంటి వ్యక్తికి మేము అండగా ఉండాలి. అలాంటి వ్యక్తి మా కార్యకర్తలందరికీ అనుగుణంగా మాకు అండగా ఉండి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలను తప్పకుండా చేస్తారని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు సారి కలవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మైనార్టీ సెల్గా ఉన్నాను. అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో కూడా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ముస్లిం మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా. కానీ పదవులకు ఏనాడు కూడా విలువ లేదు. పదవుల గురించి స్పందించేటువంటి ప్రశ్న లేదు. ప్రశ్నించే అధికారం అంతకంటే లేదు. గెలవెత్తాల్సిన పని లేదు. సంక్షేమ కార్యక్రమం అనమాట. ఇలాంటప్పుడు పదవులు ఎందుకు పనికిరావు? అది కాదు కావాల్సింది. సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి. ఆ అభివృద్ధి చేయాల్సిన సమర్థత మన మనోహర్ గారికి తప్పకుండా ఉంది. దాన్ని గమనించిన ప్రతి మీరు చూసుకున్నట్లయితే ఈ ఉన్నటువంటి ఈ సమక్షంలో ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే పనిచేశారో మన తెనాలి నియోజకవర్గానికి అది బేరీజు వేసుకోండి. మనోహర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు బేరీజు వేసుకోండి. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపెట్టినటువంటి మనిషి కావాలి. అలాంటి ప్రజల గుండెల్లో, నియోజకవర్గ స్థాయి ప్రజల్లో, వాళ్ళ యొక్క గుండెల్లో, వాళ్ళ ఆత్మాభిమానంలో నిరంతరం పనిచేసే వ్యక్తి, అలా నిలిచిపోయే వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. అలాంటి వ్యక్తిని మనం మనసా వాచ కర్మణ ఈ తెనాలి నియోజకవర్గం ఆయన తప్పకుండా గెలిపించుకొని తీరాలి. గెలిపించడమే కాదు, అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి అందులో నా వంతు కార్యకర్తగా, నా వంతు పాత్రగా మా అన్న చాలామంది కార్యకర్తలు వచ్చారు, అభిమానులు వచ్చారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మేము నాదెండ్ల మనోహర్ గారితో కలిసి పనిచేస్తూ వారి యొక్క అభిమానాన్ని చూరగొంటూ, ప్రజల యొక్క అభిమానాన్ని వారు చూరగొంటూ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ